లాస్ట్ వీడియోలో మనం డెర్మటాలజిస్ట్ గ్లో ఫార్ములా గురించి డిస్కస్ చేశాం కదా. ఎవరన్నా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ ఫర్ స్కిన్ గ్లో గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అనేవి స్కిన్ గ్లోకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్, అవి ఎవరికి అవసరం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చాలా మంది అడిగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, డాక్టర్ హోమ్ స్కిన్ కేర్ రొటీన్ సరిపోతుందా, లేకపోతే క్లినిక్ ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకోవాలా అని అడుగుతుంటారు. సో నిజంగా చెప్పాలి అంటే కొన్ని కేసెస్లో స్కిన్ కేర్ రొటీన్ అనేది సరిపోతుంది. బట్ చాలామందికి అంటే ఎవరికైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ లేకపోతే పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి తప్పకుండా ఈ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అనేవి అవసరం. సో వీటిలో నేను సింపుల్గా అంటే రెగ్యులర్గా మేము ట్రీట్ చేసే వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో దీనిలో ఫస్ట్ ఏంటి అంటే కెమికల్ పీల్స్ అంటే స్ట్రాంగ్ ఎక్స్ఫోలియేషన్. ఎప్పుడైతే ఆ కెమికల్ ఫేస్కి అప్లై చేస్తామో అప్పుడు ఇది డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ టర్న్ ఓవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఎవరికైతే డల్ స్కిన్ కానీ లేకపోతే మైల్డ్ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇలా ఉన్న వాళ్ళలో కెమికల్ పీల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎలాంటి పీల్ ఎవరికంటే ఏం పీల్ వాడాలి, ఇండికేషన్ ఏంటి, దీన్ని బట్టి పీల్ అనేది డిసైడ్ చేస్తాం. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఆమె ఆన్లైన్లో టీసీఏ పీల్ పర్చేస్ చేసుకొని తన ఓన్గా అప్లై చేసుకున్నారు. సో 2-3 డేస్కి స్కిన్ అంతా బర్న్ అయిపోయింది. ఇప్పుడు అది హీల్ అయింది కానీ పిగ్మెంటేషన్ అనేది అలాగే ఉండిపోయింది. సో సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కెమికల్ పీల్తో ఎప్పుడూ కూడా చేయకూడదు. కమింగ్ టు ద నెక్స్ట్ గుడ్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ ఆర్ లేజర్ టోనింగ్. చాలా మంది అడుగుతారు, స్కిన్ పిగ్మెంటేషనే కదా, దీనికి లేజర్స్ అవసరమా అని. సో ఇవి చాలా సింపుల్ లేజర్స్, చాలా సేఫ్ లేజర్స్. ఎప్పుడైతే ఈ లేజర్ అనేది స్కిన్ లోపలికి వెళ్తుందో అది డీపర్ పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేస్తుంది. సో దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ డౌన్ టైం అనేది ఉండదు. అంటే స్కిన్ పీల్ అవ్వడము లేకపోతే 2-3 రోజులు స్కిన్ ఏదైనా డార్క్గా అవ్వడము అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ డౌన్ టైం కానీ ఏది ఉండదు. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ ఇది చాలా బెటర్ రిజల్ట్స్ వస్తుంది. నిజంగా చెప్పాలి అంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్రొసీజర్. సో నెక్స్ట్ స్కిన్ బూస్టర్స్ అండ్ హైడ్రేషన్ ట్రీట్మెంట్స్. స్కిన్ గ్లోకి హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కిన్ బూస్టర్స్ కానీ లేకపోతే మేము డెర్మా ఫ్రాక్ అని ఇంకొక హైడ్రేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి. ఎప్పుడైతే స్కిన్ హైడ్రేట్ అవుతుందో అప్పుడు స్కిన్ మోర్ న్యాచురల్గా ఉంటుంది, గ్లో ఉంటుంది అండ్ ఈవెన్ ఫైన్ రింకిల్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇన్స్టాలో చూసి ఏమంటే అవి ట్రీట్మెంట్స్ ట్రై చేయకండి. సో డెర్మటాలజిస్ట్తో కన్సల్ట్ చేసి మీ స్కిన్ అనాలిసిస్ అయినాక మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ సరిపోతాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ మీకు అవసరము అనేది మీ డెర్మటాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. ఆ తర్వాతనే మీరు ఈ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అనేవి మీ గ్లో జర్నీలో ఒక యాక్సలరేటర్గా పనిచేస్తాయి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్కిన్ కేర్ రొటీన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక కూడా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అయితే మీ రిజల్ట్స్ ఇంకా బాగా యాక్సలరేట్ అవుతాయి. So don't forget, your skincare friend is your dermatologist. Thank you.